నమస్కారం శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ యువ విజయభావ్కు స్వాగతం. పాఠశాల విద్యకు చర్మాంకం, 10 ఏళ్ల నిరీక్షణకు తొలి పరీక్ష, ఉన్నత శిఖరాలు చేరేందుకు తొలి మెట్టు, జీవితాన్ని నిర్దేశించే సమయం, అదే 10వ తరగతి పరీక్షలు. ఇలాంటి కీలక పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధించడం కోసం నిపుణుల సలహాలు సూచనలతో సిద్ధమైంది శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీ యువ విజయభావ్. పదో తరగతి పరీక్షలు మొదలయ్యేది అమ్మ భాషతోనే. తెలుగులోనే మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది. కొంతమంది విద్యార్థులు తెలుగంటే పండగ చేసుకుంటారు. మరికొందరు తెలుగు పరీక్ష అంటేనే భయపడుతుంటారు. పాఠాలను అర్థం చేసుకుంటూ చదివితే 10వ తరగతి తెలుగులో తిరుగులేదంటున్నారు తెలుగు ఉపాధ్యాయులు దత్తాత్రేయ శర్మ. తెలుగు పాఠ్య పుస్తకంలోని 14 పాఠాలున్నాయి. ఈ పాఠాలన్నీ జాగ్రత్తగా చదవండి. చదువుతున్నప్పుడు మీకు కఠినమైన పదాలు పుస్తకం వెనకాల ఉన్నటువంటి పద సంపద ఉంది. వాటిలోంచి చక్కగా ఆ కోశాన్ని ఉపయోగించుకొని అర్థం కాని పదాలన్నీ కూడా జాగ్రత్తగా చదువుతున్నప్పుడే రాసి పెట్టుకుంటే మీరు పరీక్షలో ఈ పదాలను వాడడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది లేఖన దోషాలు చేస్తూ ఉంటారు. రాతలు తప్పులు సవరించుకుంటే మీ పేపరు చాలా బాగుంటుంది. గతంలో లాగా మీరు బట్టి పెట్టి రాయాల్సిన అవసరం లేదు. కనుక అవగాహన చేసుకుని ఆ అవగాహన ద్వారా పరీక్షలు రాస్తే సరిపోతుంది. జ్ఞాపక శక్తికి పెద్ద అవకాశం ఇక్కడ లేదు. పరీక్షా పత్రం చూడగానే కొంచెం ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా సావధానంగా ఆలోచించి చదవండి. చదివిన తర్వాత వాటిపైన ఒక అవగాహన ఏర్పాటు చేసుకున్న తర్వాత మీరు వాటికి సమాధానాలు రాయండి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని అమలు చేస్తున్నాం కనుక ప్రథమ భాషలో మొదటి పేపర్ కోసం 40 మార్కులు ఉంటాయి. అలాగే రెండవ పేపర్ కోసం కూడా 40 మార్కులు ఉంటాయి. 40, 40, 80, 20 మార్కులేమో మీరు రాసినటువంటి ఇంటర్నల్ పరీక్షల ద్వారా పొందుతారు. ఈ ఉన్న 40 మార్కులలో మీరు అధిక శాతం మార్కులు పొందడానికి మొదటి పేపర్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి స్వీయ రచన, రెండవది పదజాలం. స్వీయ రచనలో విద్యార్థులు తప్పకుండా పాఠ్యాంశాలను చదివి మాత్రమే వాటికి సమాధానాలు రాయవలసిన అవసరం ఉంటుంది. స్వీయ రచన అంటేనే అది కదా, సొంతగా రాయాలి. సొంతగా రాయాలి అని అంటే ఇచ్చిన ప్రశ్నలు ఎట్టి పరిస్థితుల్లో పుస్తకాల చివరిలో ఉన్నవి ఇవ్వరు, పాఠ్యాంశాల చివర ఉన్నవి ఇవ్వరు. పాఠ్యాంశాల్లో ఎక్కడి నుంచో ఇవ్వచ్చు. అందుకని ఈ ఇచ్చిన ప్రశ్నలు స్వీయ రచనలో ముందుగా 4 ప్రశ్నలు ఉంటాయి. ఆ 4 ప్రశ్నలు కూడా అవి 5 వాక్యాలలో మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది. వీటికి 2 మార్కుల చొప్పున 8 మార్కులు పొందుతారు. అలాగే వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. వ్యాసరూప ప్రశ్నలు 3 ఇస్తారు. ఈ 3 అంతర్గతమైనటువంటి ఛాయిస్ ఉంటుంది, ఇంటర్నల్ ఛాయిస్. వాటిలలో ఒక్కొక్క ప్రశ్న రాస్తే సరిపోతుంది. ఒక ప్రశ్న తప్పనిసరిగా వీటిల్లో ఉపవాచకంలోంచి వస్తుంది కనుక ఉపవాచకాన్ని కూడా జాగ్రత్తగా చదవండి. ఉపవాచకంలోంచి ఒక ప్రశ్న, మిగతా 2 ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఈ 3 ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నకు మీరు 6 మార్కుల చొప్పున 18 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పదజాలం విషయానికి వస్తే పదజాలంలో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. వీటితో పాటు ప్రకృతి వికృతులు కూడా ఉంటాయి. ఇవే కాకుండా 2 సొంత వాక్యాలు రాయాల్సి ఉంటుంది. ఇచ్చిన పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా బహుళ ఐచ్ఛిక ప్రశ్నలే, అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. వీటిలలో మీరు జాగ్రత్తగా తార్కికంగా ఆలోచించి అన్ని సమాధానాలు ఒకేలాగా అనిపిస్తాయి, కానీ జాగ్రత్తగా ఆలోచించి చదివితే మీరు సరైన సమాధానం ఎంచుకోగలుగుతారు. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకటే సూత్రం ఏమిటంటే
జాగ్రత్తగా ప్రశ్నను చదివి అర్థం చేసుకోవాలి. అందుకని మీకు ప్రశ్నాపత్రం మొదట్లోనే మీకు 2.5 గంటల పరీక్షాపత్రం అయితే 2 గంటల 45 నిమిషాలు సమయం ఇస్తారు. మొదటి 15 నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ఉపయోగించండి. ఇది తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తే అక్కడ ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం ఇంకా పూర్తిగా అమలు కావటం లేదు. కానీ పాఠ్య పుస్తకం అదే, ప్రశ్నల విధానంలో చిన్న మార్పులు ఉన్నాయి. అవి అర్థం చేసుకుంటే చాలు. అక్కడ 50 మార్కుల ప్రశ్నాపత్రం. ఆ 50 మార్కులలో కూడా అవగాహన, ప్రతిస్పందన తప్పనిసరిగా ఉంటుంది. స్వీయ రచన కూడా ఆ వాటిలలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో 10వ తరగతి రాస్తున్న పిల్లలకు ఒక పద్యం ఇచ్చి ఆ పద్యానికి ప్రతిపదార్థం రాయమంటారు. అలాగే ఒక పద్యం ఇచ్చి పద్యానికి భావం రాయమంటారు. ఒక గద్యం ఇచ్చి గద్యం కింద ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నలు కూడా బహుళైచ్ఛికంగా ఇచ్చి వాటికి సమాధానాలు రాయమంటారు. వీటి తర్వాత స్వీయ రచన ఉంటుంది. స్వీయ రచనలో 4 చిన్న ప్రశ్నలు ఉంటాయి. ఆ 4 చిన్న ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 2 మార్కుల చొప్పున 8 మార్కులు ఇస్తారు. అలాగే వ్యాసరూప ప్రశ్నలు కూడా ఉంటాయి. ఆ వ్యాసరూప ప్రశ్నలు ఒకటి పద్య భాగం నుంచి మరొకటి గద్య భాగం నుంచి మీరు రాసే అవకాశం ఉంటుంది. వాటిలో అంతర్గతంగా ఛాయిస్ ఉంటుంది. ఈ వ్యాసరూప ప్రశ్నలకు 6 మార్కుల చొప్పున 12 మార్కులు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపదార్థానికి, అలాగే ఆ పద్య భావానికి, గద్యానికి సమాధానాలు రాయడానికి 5 మార్కుల చొప్పున, చిన్న ప్రశ్నలకు సమాధానాలకు 8 మార్కులు, అలాగే పెద్ద ప్రశ్నలకు 12 మార్కుల చొప్పున మొత్తం ఇది పార్ట్ ఏలో అయిపోతుంది. పార్ట్ బి అంతా కూడా పదజాలానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పదజాలానికి సంబంధించిన ప్రశ్నలలో వ్యాకరణాంశాలన్నీ ఉంటాయి. వీటిలలో పర్యాయ పదాలు, నానార్థాలు, వీటితో పాటుగా ఛందస్సు కూడా ఉంటుంది. కనుక పదజాలంలో ఇచ్చిన ప్రశ్నలన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి. జాగ్రత్తగా ఆలోచించి విద్యార్థులంతా రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు తెలుగు భాష రాస్తున్న విద్యార్థులకు చేసే సూచన ఏమిటంటే, అందమైన దస్తూరితో రాయటం, తప్పులు లేకుండా రాయటం, రాసిన ప్రతి అంశాన్ని కూడా అవగాహన చేసుకొని రాయటం, ఇది ప్రధానంగా పాటించవలసినటువంటి నియమాలు. ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ వారం 10 రోజులలో రోజు 1-2 పాఠాల చొప్పున సిద్ధమైతే చాలు. ఆ విధంగా మీరు మొత్తం ఇంతకుముందు మీరు రాసినటువంటి క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్, అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాసినటువంటి నిర్మాణాత్మక పరీక్షలు, సంగ్రహణాత్మక ప్రశ్నలు, అవన్నీ కూడా ఆ ప్రశ్నాపత్రాలు ముందర పెట్టుకొని ఆ ప్రశ్నాపత్రాలను సాధన చేస్తే సరిపోతుంది. ఇప్పటికే ప్రీ ఫైనల్స్ పరీక్షలు కూడా రాసి ఉంటారు. ఈ ప్రీ ఫైనల్స్ అన్నవి ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రశ్నాపత్రాలన్నీ ముందర పెట్టుకుని మీ పాఠ్యాంశాలను మరొకసారి జాగ్రత్తగా చదువుకుని ప్రశాంతమైన చిత్తంతో మీరు ఈ పరీక్షలు రాస్తే భవిష్యత్తులో మీరు మంచి మార్కులు పొందుతారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో పబ్లిక్ పరీక్ష రాస్తున్నటువంటి విద్యార్థులు భాషాంశాలతో పాటుగా వ్యాకరణాంశాల్లో ఛందస్సు, అలంకారాల గురించి కూడా ఈ మొదటి పేపర్లో ప్రశ్నిస్తారు. వాటిని కూడా జాగ్రత్తగా మీరు ఇంతకుముందే నేర్చుకున్నటువంటి అలంకారాలని, అలాగే ఛందస్సుని జాగ్రత్తగా మరొకసారి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. తెలుగు భాషలో మొదటి పేపర్ రాయడానికి మీరు సిద్ధమవుతున్నారు కనుక మీరు ఈ కింది అంశాలను జాగ్రత్తగా గుర్తించండి. మన పాఠ్యాంశాలన్నీ కూడా కేవలం పాఠ్యపుస్తకాన్ని చదివి మాత్రమే, ఆలోచించి మాత్రమే ప్రశ్నలకు సమాధానాలు రాసే విధంగా రూపొందించబడ్డాయి. అంతే తప్ప కేవలం కొన్ని జ్ఞాపకం చేసుకొని ఆ జ్ఞాపకం ఉంచుకున్న వాటిని తిరిగి ప్రదర్శించడానికి కాదు. విద్యార్థి అవగాహన ప్రధానంగా చేసినటువంటి ప్రశ్నలే ఉంటాయి. కళల పట్ల, మన సంస్కృతి పట్ల, అలాగే స్త్రీల పట్ల గౌరవాన్ని చూపేటట్టుగా ప్రశ్న పత్రాలు రూపొందించబడతాయి. శ్రమ విలువను తెలిపే పాఠ్యాంశాలు మనకున్నాయి. అలాగే హాస్యానికి సంబంధించినటువంటి అంశాలు, సున్నితమైన హాస్యానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాటితో పాటుగా వివిధ రకాలైనటువంటి మనుషుల మనస్తత్వాలను సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఈ రచనల్లో, అంటే ప్రశ్నలలో మీరు సమాధానాలు రాసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకొని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు భిక్షా పాఠంలో వ్యాసుడు లాంటి మహాత్ముడు కూడా కోపానికి రావడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించవచ్చు. శివాజీ సౌశీల్యం అన్న పాఠంలో స్త్రీల పట్ల భారతీయులకు ఉన్నటువంటి గొప్ప దృష్టి ఎలాంటిది అని అడగవచ్చు. ఇవాళ
ఏదైనా డబ్బు వల్లనే సాధించగలం అనే అర్థాన్ని ఇచ్చేటువంటి భావాన్ని మీరు తెలపండి అని ధన్యుడు పాఠ్య భాగం ద్వారా మనకు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇలాంటివి ప్రశ్నించినప్పుడు కేవలం పుస్తకాల్లోనే కాకుండా మీ నిజ జీవితంలో ఉన్న అనుభవాలు కూడా జోడించి రాస్తే మంచిది. ఇచ్చిన ప్రశ్నను దృష్టిలో పెట్టుకొని వాటికి మన అనుభవాన్ని జోడిస్తే బాగుంటుంది. దాంతోపాటుగా అది ఏ పాఠంలోంచి తీసుకున్నామో ఆ పాఠానికి సంబంధించిన 1-2 మాటలను రాస్తేనే మీరు రాసినటువంటి సమాధానానికి విలువ పెరుగుతుంది. అలాగే వ్యాకరణాంశాలన్నీ కూడా మనకు మల్టిపుల్ ఛాయిస్లో ఉంటాయి కనుక జాగ్రత్తగా అన్నీ ఒకే రకంగా కనపడతాయి. వాటి జాగ్రత్తగా ఆలోచించి ఏది సరైందో ఎంచుకోవడంలోనే మీ చతురత అంతా ఉంటుంది. అట్లా ఎంచుకుంటేనే మీ సరైన మార్కులు పడతాయి. మీరు చదివిన అంశాలు చాలా ఉంటాయి. మీరు పరీక్షలలో ఇంతవరకు చాలా పరీక్షలు ఎదుర్కొన్నారు కనుక దాదాపుగా ప్రశ్నలన్నింటికి సమాధానాలు నేర్చుకునే ఉంటారు. అయితే మీరు నేర్చుకున్న చాలా అంశాలని మీరు ప్రదర్శించడానికి అక్కడ సమయం సరిపోకపోవచ్చు. అందుకని కుదింపు కూడా చాలా అవసరం. ఇచ్చిన ప్రశ్నకు ఆ ప్రశ్న స్వభావం ఎలాంటిదో తెలుసుకొని దానికి తగిన సమాధానాన్ని మీరు రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఇచ్చినప్పుడు మీరు 5 వాక్యాల్లో సమాధానం రాయాలి. అంటే 5 వాక్యాల్లో రాయడానికి మీరు ముందుగానే ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే వ్యాసరూప ప్రశ్నలకు 10 వాక్యాలు మించకుండా సమాధానం రాయండి. ఈ 10 వాక్యాల్లో ఎలా రాయాలి, ఉన్న విషయాన్ని ఎలా చెప్పాలి, దానికి అవగాహన ఎలా జోడించాలి, ఇదంతా కూడా మీరు సాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. పరీక్ష ముగిసే కంటే ఒక్క 10 నిమిషాల ముందు మీరు ఏమేమి రాస్తూ వచ్చారో ఆ ప్రశ్న పత్రాన్ని ఒకసారి, మీ సమాధాన పత్రాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తొందరలో రాస్తూ వెళ్ళిపోతారు. రాస్తున్నప్పుడు ఏమైనా పాయింట్స్ మీరు మర్చిపోయినా లేకపోతే ఇంకా అదనంగా జోడించవలసిన అవసరం ఏమైనా ఉన్నా వాటిని చూసుకోవడం కోసం ఒక్క 10 నిమిషాలు కేటాయిస్తే మంచిది. అలాగే భాషాంశాల్లో కానీ వ్యాకరణాంశాల్లో ఏమైనా పొరపాటు చేసినట్టయితే కూడా సవరించుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకని రాయవలసిన సమయంలో అన్ని సమాధానాలు రాసేసి ఒక్క 10 నిమిషాలు ముందు ముగించి ఆ 10 నిమిషాలు మొత్తం పునశ్చరణ చేసుకుంటే మంచిది. ఇది మీకు మార్కులు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.